హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ టాక్స్. ముందుగా వ్యూవర్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ మనకు ఒక పాఠం నేర్పుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా అలాంటిదే. ఇది కేవలం ఒక జ్ఞాపకం కాదు, ఇది ధర్మం కోసం అవతరించిన దైవానికి ఇచ్చే గౌరవం. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ద్వాపర యుగం చివరి దశలో భూమి మీద అధర్మం భయంకరంగా పెరిగింది. రాక్షసుల పాలన, అన్యాయం, నిర్దోషుల రక్తపాతం అన్నీ పరాకాష్ఠకు చేరాయి. ప్రత్యేకంగా మధురలో కంసుడు అనే క్రూర రాజు తన సొంత చెల్లి దేవకీని జైలులో పెట్టి ఆమెకు పుట్టి పిల్లలను ఒక్కొక్కరిని హతమారుస్తున్నాడు. ఎందుకంటే ఒక దివ్యవాణి చెప్పింది, దేవకీ 8వ సంతానం కంసుడిని సంహరిస్తాడు అని. భూమాత దేవతల ప్రార్థనకు స్పందించిన విష్ణుమూర్తి భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి 12కు మధుర జైలులో దేవకి వసుదేవుల కుమారుడిగా అవతరించాడు మన వెన్న దొంగైన చెలిపి శ్రీకృష్ణుడు. ఆ క్షణం జైలు తలుపులు స్వయంగా విప్పబడ్డాయి. నదీ అలలు మార్గమిచ్చాయి. వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి తలపై పెట్టుకుని యమున దాటించి గోకులానికి తీసుకువెళ్ళాడు. అక్కడ యశోదమ్మ నందరాజు ఒడిలో పెరిగాడు మన నందలాల. కృష్ణుడు చిన్ననాటి నుంచే మాయమాటలతో, అల్లరితో, ప్రేమతో అందరినీ కట్టిపడేశాడు. అలాగే జీవితంలో ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పాడు. ధర్మం కోసం పోరాడాలి, ప్రేమతో గెలవాలి, సత్యాన్ని కాపాడాలి. ఈ కారణాల వల్లే భక్తులు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఉపవాసం, జాగరణం, భజనలతో జరుపుకుంటారు. రాత్రి 12 గంటలకు కృష్ణుడి జన్మోత్సవం ఘనంగా జరుగుతుంది. నైవేద్యంగా వెన్న, పాలు, మకరందం సమర్పిస్తారు. ఎందుకంటే ఇవన్నీ చిన్ని కృష్ణుడి ఇష్టాలు. మరి ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, జన్మాష్టమికి మనకు చెబుతున్నది, మన హృదయంలోని అధర్మం అనే కంసుడిని జయించాలి. ప్రేమ, సత్యం, ధర్మం అనే ఆయుధాలతో జీవితం గెలవాలి. అందుకే ఈరోజు కేవలం పండుగ కాదు, ఇది భక్తి, ఆనందం, సత్యానికి చేసే వేడుక. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే రామ. ఇది ఇవాల్టి మన టాక్. నెక్స్ట్ మరొక టాక్తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching RR Talks. For more updates, subscribe our channel, like, share and comment for your needy information. Thank you.